ఇప్పుడు ప్రకటన గ్రంథం 14:6 చదువుదామండి. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. మరి ఒక దూతను చూసాము. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడడానికి ప్రతి ప్రజనకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యన ఎగురుచుండెను. దేవుని వాగ్దానము ప్రకారము దేవుడు ఇచ్చిన ఆయన వార్త మరలా అక్కడ ప్రకటించబడుతుంది. ఏమని ప్రకటిస్తున్నాడు ఇంకా చూడండి అక్కడ. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జనధారలను కలుగు చేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. నౌ ఇఫ్ యు స్టాప్ దేర్, ఇక్కడ రెండోది చూసినప్పుడు వర్షిప్ ద క్రియేటర్, సృష్టికర్తని ఆరాధించు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, సృష్టిని ఆరాధిస్తున్నావా, సృష్టికర్తని ఆరాధిస్తున్నావా? నీ చేతి పనిని ఆరాధిస్తున్నావా, దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీ ఉద్యోగాన్ని ఆరాధిస్తున్నావా, నీ వ్యాపారాన్ని ఆరాధిస్తున్నావా, నువ్వు సాధించినది ఆరాధిస్తున్నావా, దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? బికాస్ ద హైలైట్ హియర్ ఇస్ దిస్. ఎందుకంటే ప్రకటన 13లో చూస్తే సాతాను కోరేది అందరూ వాడిని ఆరాధించాలి. వాడు 12 అధ్యాయంలో కూడా చూస్తూ మన పేర్లలో చూసాం ఎలాగ దేవునితో పాటు సమానంగా వాడు సింహాసనాన్ని వేసుకోదామని, దేవునితో పాటు దూతలందరితో ద్వారంగా వాడు ఆరాధించబడదామని వాడు ఆశ ఎట్లా ఉండేదో చూసాం. ఈరోజు కూడా ఎండ్ ఆఫ్ ద డే బ్యాటిల్ అదే. అసలు మానవుడు ఎందుకు చేయబడ్డాడు? దేవుణ్ణి ఆరాధిస్తాడు. సింపుల్ వన్ వర్డ్ ఆన్సర్. ఇది చేయబడ్డావు దేవుణ్ణి ఆరాధిస్తానికి. నీ జీవితం ద్వారంగా, నీ నోటి ద్వారంగా, నీ సమస్తం ద్వారంగా దేవుణ్ణి ఆరాధించాలి. వాట్ ఈస్ వర్షిప్? ఏంటి ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? ఈ మాటతో నేను ముగిస్తాను కావాలంటే. ఆరాధన అంటే ఏంటి? వాట్ ఈస్ వర్షిప్? ఆరాధన అంటే ఏంటి? చాలా మందికి ఆరాధన అంటే పాట పాడితే ఆరాధన పూర్వకంగా పాడచ్చేమో కానీ పాట ఆరాధన కాదు. ఆరాధన అంటే ఏంటి? బైబిల్లో చూస్తే సూపర్గా రాయబడింది, సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలంట. వాట్ యు మీన్? మనల్ని మనం సజీవ యాగముగా, లివింగ్ సాక్రిఫైస్. బైబిల్ సేస్ దిస్ ఇస్ యువర్ రీజనబుల్ సర్వీస్. ఇది మీకు యుక్తమైన సేవ. ఇది రీజనబుల్ సర్వీస్ అన్నదప్పుడు ఆ గ్రీక్ మన నుండి చూస్తే నువ్వు కనీసం చేయవలసింది. ఇదిగో క్రైస్తవుడు అని చెప్తున్నావా, కనీసం చేయవలసింది. ఇదిగో దేవుని వెంబడిస్తున్నాను చెప్తున్నా, కనీసం చేయవలసింది. ఇది మీకు యుక్తమైన సేవ. దిస్ ఇస్ యువర్ రీజనబుల్ సర్వీస్. వాట్ సర్వీస్? సాక్రిఫైస్ యువర్ ఎవ్రీథింగ్. అంటే ఏంటంటే తిండి లేకుండా, ఈ నిద్ర లేకుండా, ఏది చేయకుండా ఓరకు అట్లా కూర్చుంటామా? నువ్వు ఏది చేస్తున్నావు దేవుని మహిమాత్వే. చదువుతున్నావా? ఎవరి కొరకు? నేను గొప్ప ఉన్నవాడు కాదు, నా దేవుని మహిమపరచాలి. ఉద్యోగం చేస్తున్నావా? దేని కొరకు? నేను డబ్బులు సంపాదించు, నా దేవుని మహిమపరచాలి. ఎనీథింగ్ మనం తినినను త్రాగినను దేవుని మహిమార్థమై చేద్దాము. సింపుల్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నా, యువర్ వర్షిప్ ఇస్ ప్రూవ్డ్ త్రూ యువర్ సాక్రిఫైస్. వేర్ ఇస్ యువర్ సాక్రిఫైస్? ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎవరినో ఒకరిని, ఏదో ఒకటిని, ఏదో ఒక రాజ్యంని ఆరాధిస్తున్నారు. నోబడి కెన్ సే నేను దేవుణ్ణి ఆరాధిస్తలేదు, సాతాన్ని ఆరాధిస్తలేనని చెప్పలేము. ఎవరైనా ఒకళ్ళని ఆరాధిస్తున్నారు. ఎవిడెన్స్, నేను తప్ప నీకు వేరొక దేవుడిని ఉండకూడదు. బేసిక్గా ఆయన స్థానంలో వేరే ఏది పెట్టుకోకూడదు అన్నాడు. సో మిమ్మల్ని అడిగేది, హూ ఇస్ యువర్ నెంబర్ 1? పొద్దుట్లు వేసింది ఏంటి తలపు? పడుకునేటప్పుడు ఏంటి చివరిగా? మైండ్ అంతా దేనితో నింపబడి ఉంది? దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? దేనికి భయపడుతున్నావు? దేన్ని సేవిస్తున్నావు? దేని గురించి ప్రయాసపడుతున్నావు? ఏంటి నీ లైఫ్ ఎసెన్స్ ఏంటి? దట్ ఈస్ యువర్ వర్షిప్. కొంతమందికి పేరు పేరు పేరు, వారి డబ్బు కాదు, పేరు. డబ్బులు ఎంత ఖర్చు పెడతారు? పేరు. కొంతమందికి డబ్బు, ఇంకా బిడ్డ లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, డబ్బు కొరికి ఎవరైనా బలిచ్చేస్తారు. డబ్బు 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 ఇలా ఒక్కొక్కరు. కొంతమంది ఉద్యోగం, ఇంకా ఏం కుటుంబం లేదు, ఏం లేదు, పేరుకి పిల్లలు, పేరుకి భార్య, పేరుకి ఇల్లు, కానీ ఉద్యోగం 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 ఉద్యోగం. దేవుడిగా టైం లేదు, ఆలయంగా టైం లేదు, ఆరాధిస్తాగా టైం లేదు, వాక్య టైం లేదండి. ఏ కాలంలో ఉన్నారు మీరు? జాగ్రత్త. ఏదో ఒక రాజ్యాన్ని
ఆరాధిస్తున్నారు. ఒకటి దేవుడు, లేకపోతే అపవాది. దేవుణ్ణి ఆరాధించని ప్రతి ఒక్కరూ సాతాన్ని ఆరాధించేవారు. మీరు అనొచ్చు, నేను సాతాన్ని వర్షిప్ చేయట్లేదే. నా అంటే సాతానే. నా అన్న ప్రతి ఒక్కటి గర్విష్టి. జ్ఞాపకం చేసుకో. నా దేవునికి మించి నా అని వచ్చిందంటే గర్వం అనేది బైబిల్ సింపుల్గా చెప్తుంది. బికాస్ అగైన్ ఐమ్ సేయింగ్, అపవాది వాడు కోరేది నా అన్న వాళ్ళందరికీ లెవిథన్ స్పిరిట్ గురించి ధ్యానిస్తూ వచ్చాము. వెన్ వీఆర్ మెడిటేటింగ్ రెవల్యూషన్ 12, గర్విష్ఠులందరికీ వాడు రాజు. అంటే ఒకడు గర్వించాడంటే వాడికి అందరికి ఆటోమేటిక్గా ఒకడు రాజు ఉన్నాడంట. ఇక్కడ అబద్ధం ఆడని వాడు, అబద్ధంలో ఆడే వారందరికీ ఒక తండ్రి ఉన్నాడంట. ఎవరు? సాతాను. యేసుప్రభు చెప్తాడు అన్నమాట. అబద్ధంలో ఆడి దాన్ని జరిగించే వారందరికీ వాడు తండ్రి అంట. ఎందుకంటే ఆడ ఆది నుండి అబద్ధంలో ఆడేవాడంట. అంటే ఒక మనిషి అబద్ధం ఆడేటప్పుడు ఈజ్ మేకింగ్ ఎ చాయిస్. నేను తప్పించుకోవాలని కాదు, నేను మ్యానిపులేట్ చేయాలని కాదు, ఐఎమ్ మేకింగ్ ఎ డెసిషన్. ఎవరు నా తండ్రిగా ఉండాలి? జాగ్రత్త. నువ్వు అబద్ధం ఆడి దేవుడు నీ పక్షాన ఉండాలంటే అవ్వదు. నువ్వు దేవుని పక్షాన నిలబడు, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. వీరు అబద్ధములు ఆడని వారు, దేవుని ఎడల భయం కలిగిన వారు, దేవుని ఆరాధించిన వారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, విచ్ సైడ్ హ్యావ్ యూ చోజన్? ఎందుకంటే ఈరోజు నువ్వు లోకాన్ని చూస్తున్నావా? లోకపు సిస్టమ్ ఈజ్ ఆల్సో మెన్షన్డ్ యాజ్ బాబిలోన్. నెక్స్ట్ వచనాలు చదివితే బాబిలోన్ గురించి ఇంకా చాలా ఉంది, వచ్చే వారంలో ధ్యానిస్తాం కావాలంటే. కానీ బాబిలోన్ ఒక స్థలము, ప్రాంతం గురించి మాట్లాడుతున్నా. ఇట్స్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్ సిస్టమ్. ఈరోజు వెళ్తున్న ద గ్రేట్ బాబిలోన్. ఇదిగో ఫాలన్ ఇస్ బాబిలోన్ ద గ్రేట్ తెలియజేయబడుతుంది. గత వారం కూడా పెంతెకోస్తు దినాన్ని ధ్యానిస్తూ వచ్చాము. బబులోన్ ఎక్కడ ప్రారంభమైంది? ద టవర్ ఆఫ్ బాబిల్ ఎక్కడి నుండి వచ్చింది? బబులోన్ ఉండే. ఎవరు దానికి స్టార్టింగ్? ఎవరు ఫౌండర్? ఎవరు? నిమ్రోద్ అనే పేరుకి అర్థం ఏంటి? రిబల్. నిమ్రోద్ రిబల్ అంటే దేవునికి రిబల్. దేవుని ముందు గొప్ప వీరుడుగా కనబడారు. చాలా మంది దేవుడి పక్షాన. నో, హీ వాజ్ స్టాండింగ్ యాజ్ ఎ కాంపిటేటర్, డిఫెండర్ ఫర్ గాడ్ అంట. నీతో నేను పోటీ అనగా నిలబడ్డాడంట. అది హీబ్రూ నుండి ఆ మాట చదివితే అర్థమవుతుంది. నువ్వు అనుకుంటావు ఏదో దేవుని పక్షాన ఉన్నాడు, తర్వాత తిరిగి లేదు. నిమ్రోద్ స్టార్టింగే వాడి పేరు నిమ్రోద్ అంటేనే నేను రెబల్. ఈరోజు చూస్తున్నావు రెబల్ అనే తరం, అన్నిటికీ రెబెల్ అనే తరం. ఇది కాదంటే రెబెల్. ఈరోజు యూత్ జనరేషన్ చూడండి, రెబెల్ ఇస్ వాట్ వీ నీడ్ అంటాం. బట్ దెన్ నిమ్రోద్ ఆత్మ, బబులోన్ ఆత్మ. కానీ ఇవన్నీ నాశనం అయిపోతున్నాయంట. 3వ దూత వార్నింగ్ ఇస్తుంది. అక్కడ నుండి 9 నుండి 12 చూస్తే, ఎవరెవరైతే ఎక్కడ ద బీస్ట్ని ఆరాధిస్తారో, క్రూర మృగాన్ని ఆరాధిస్తారో, క్రూర మృగానికి నమస్కరిస్తారో, దాని ముద్రని తీసుకుంటారో. జాగ్రత్త, చాలా జాగ్రత్త. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు దేవుని ముద్ర కలిగి ఉంటావా, సాతాను ముద్ర కలిగి ఉంటావా? నువ్వు ద బీస్ట్ రిప్రజెంట్స్ ద వరల్డ్ సిస్టమ్ అండ్ ద మార్క్ రిప్రజెంట్స్ యువర్ థాట్స్ అండ్ యువర్ యాక్షన్స్. నీ తలంపులు, నీ కార్యాలు, నీ క్రియలు. దేవుడు కూడా పాత నిబంధనలు చూస్తున్నాము, వారి నొసటి మీద, వారి చేతుల మీద నా ఆజ్ఞలు రాసుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఆజ్ఞలు ముద్రించబడాలి. అంటే ఏంటి? రాసుకుని పెట్టుకొని అర్థమా? కాదు. నీ క్రియలు నా వాక్యానికి తగినట్టుగా ఉండాలి, నీ ఆలోచనలు నా వాక్యానికి తగినట్టుగా ఉండాలి, నీ తలంపులు నా నియమం తగినట్టుగా ఉండాలి, నీ క్రియలు నా నియమం తగినట్టుగా ఉండాలి. ఇక్కడ చూస్తే ద వరల్డ్ సిస్టమ్, లోకాన్ని ఆరాధించేవారు, దాని పద్ధతులను పాటించేవారికి దేవుడు ఒకే మాట ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఏంటి తెలుసా? ఎనీబడి హూ హ్యాస్ దట్ సీల్ నా రాజ్యంలో ఉండరు. ఎవరైనా దీంతో ముద్రించబడ్డారా నాతో ఉండరు. దేవుని వాక్యం ముందు నుండే స్పష్టంగా తెలియజేయబడుతుంది. లోకంతో స్నేహము, దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకంతో స్నేహం, దేవునితో వైరం. లోకంతో స్నేహం అంటే ఏంటి? పాపంతో స్నేహం, పాపపు కార్యాల్లో స్నేహం, పాపపు కార్యాల్లో, మోసపు కార్యాల్లో, అన్యాయపు కార్యాల్లో, అక్రమ కార్యాల్లో బ్రతుకుతూ ఉన్నావంటే దేవుడు అంటాడు, నా సొత్తుకొని ఉండటానికి లేదు. ఎవడైనాను దీంట్లో ముద్రించబడితే, ఎవడైనా ఆరాధిస్తే వాడికి అయ్యో. అండ్ అదే సమయంలో క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులు, క్రీస్తునందు మరణించిన వారు ధన్యులు,
క్రీస్తునందు నిద్రించిన వారు, మరణించిన వారు అన్న మాట చూసినప్పుడు అక్కడ మకారియోస్ అన్న మాట చూస్తాం. మకారియోస్ అన్న మాటకి అర్థం ఏంటంటే వారు పోరాటం అయ్యి ఇంకా వారు గెలుపుతో రెస్ట్లోకి వెళ్ళిన వారు, నాట్ ఫెయిల్యూర్. చేతకాని వారు అర్థం కాదు అక్కడ. వారు పోరాటం అయిన తర్వాత నా పని అయిపోయింది. యు సీ దట్ ఈస్ డివైన్ ఫేవర్, డివైన్ రెస్ట్. ఆ రెస్ట్ మాట చూసినప్పుడు ఒక లేబర్ పని చేసిన తర్వాత టైం అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు డ్యూటీ అయిపోయింది. దట్ ఈస్ దట్ మీనింగ్. అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ నుండి చూస్తే యేసునందు ఉన్న వారికి దేవుడే విశ్రాంతి ఇస్తాడంట. ఒకసారి 14-16 వచనాలు చదువుదామండి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడెను. తెల్లని మేఘం కనబడుతుంది. మనుష్య కుమారుని పోలిక ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా వినండి, దీంట్లో చాలా ముఖ్యమైన మర్మం ఉంది. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దేవత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు నుండి పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడైన వానితో చెప్పెను. ఈ మాట చూస్తున్నాము. బేసిక్గా యేసు ప్రభు అక్కడ మేఘం పైన కూర్చొని ఉన్నాడంట. సిద్ధంగా ఉంది కోత. ఎందుకంటే మత్తయి 13 ఆయనే చెప్తాడు, గురుగులు గోధుమలు. మంచి విత్తనం విత్తితే నిద్రించినప్పుడు శత్రువు ఏం చేశాడు? చెడు విత్తనాలు విత్తాడు. దాసులు అడుగుతారు, చెడ్డ విత్తనాలు ఏరేమంటారా అని. ఏమంటాడు? కంగారు పడి ఏరకండి అయ్యా, మీరు చెడ్డది ఏరే పరిస్థితుల్లో మంచిది ఏరేస్తారేమో, కంగారు పడకండి, రెండు ఎదగనే, రెండిట్లకి సమయం ఇవి. ఈరోజు మీరు అనొచ్చు, పాపం లోకంలో ఉంటే ఎందుకు దేవుడు ఇంకా ఊరుకున్నాడు? దేవుడు టైం ఇస్తున్నాడు, ఎదగనే ఆ టైం ఉంది. అదే రీతిగా యేసుప్రభు తెలియజేస్తాడు, గురుగులు గోధుమలు రెండు సపరేట్ చేయబడతాయి. ఇక్కడ అదే లింక్ చేస్తున్నాడు, ఈ ప్రవచనంలో అదే తెలియజేయబడుతుంది. ఇక్కడ ఇదిగో రెండు సపరేట్ అయ్యే టైం వస్తుంది. గురుగులన్నీ ఒకవైపు, గోధుమలను ఒకవైపు. చెత్తంతా వేసి కాల్చేయి, గోధుమలు ఎత్తిపెట్టుకో, గురుగులు కాల్చి అగ్నితో మండుకుంటారు పడే. కానీ అదే టైంలో యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, ఇదిగో గొర్రెల్ని మేకల్ని సపరేట్ చేసే టైం వస్తుంది. రెండు ఒకే మందులు ఉన్నాయేమో. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు, నువ్వు గొర్రెవా మేకవా? కాపురం ఒకడే ఉన్నాడు, గుర్రవా మేకవా? ఎందుకంటే దేవుడు అంటున్నాడు సపరేట్ చేసే రోజు వస్తుంది. ఎందుకంటే బుద్ధుల్లో తెలియజేయబడుతుంది ఇక్కడ, నీ బుద్ధి ఏంటి, నీ స్వభావం ఏంటి. ఇక్కడ చూసినప్పుడు యు సీ ద గ్రేట్ హార్వెస్ట్. దేవుడు ప్రతి దానికి తీర్పు తేబోతున్నాడు. తీర్పు సిద్ధం అనేది చెప్తున్నాడు. సిద్ధం వాడు అగ్నిలో ఉంటావా, దేవుని మందలో ఉంటావా? ఇదిగో ఇక్కడ చివరి చూసినప్పుడు 17వ వచనం నుండి 20వ వచనం చివరి స్టేట్మెంట్ చూసేటప్పుడు ఈ అధ్యాయంలో యూ కెన్ సీ ద లాస్ట్ థింగ్. వాట్ యు సీ? ఎక్కడ చదువుదామా? వైన్ ప్రెస్. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చెను. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వస్తుందంట. యు సీ దేర్ ఇస్ ద థ్రోన్. ఇతని యొద్ద వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవాన్ని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాన్ని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత కొడవలి భూమి మీద వేసి, భూమి మీదనున్న ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్ష తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసల దూరము గొర్రెమలు కళ్ళెం మట్టుకు ద్రాక్షల తొట్టులో నుండి రక్తము ప్రవహించెను. మనం చూస్తున్నామండి ఈ చివరిలో 14వ అధ్యాయం ముగిస్తూ చూసేటప్పుడు దేవుడు తన తీర్పుని తీసుకొస్తున్నాడు. దూత వచ్చి చెప్తుంది, తొక్కు ద్రాక్షాలని. వైన్ ప్రెస్. దేవుడు ఆయన సంఘంని ఎత్తుకున్న తర్వాత అక్కడ తీర్పుకి చూపిస్తున్నాడు. తీర్పు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు అక్కడ రథముకి గుర్రానికి ఎంతవరకు వచ్చిందంట? రక్తమో దాని ముక్కుల వరకు వచ్చిందంట చెప్పాలంటే. అంటే ఏంటి అర్థం? గుర్రం అట్లా వెళ్తాం, దానికి రక్తం అట్లా వస్తాం, అట్లా కాదు. ఆ స్థితి భయంకరంగా ఉండబోతుంది. దేవుని ఉగ్రత భయంకరంగా ఉండబోతుంది. దేవుని ఉగ్రతలో ఎవడు తేలలేడురా బాబు, మునిగిపోతాడు అనేది తెలియజేయబడుతుంది.
దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించబడటానికి సిద్ధపడు అంటానికి ఈరోజు దేవుడు ఈ ప్రకటన గ్రంథం, నేను ఒకటే అంటాను, ప్రకటన గ్రంథం మొత్తం కలిపి 4 మాటలు చెప్పాలంటే దేవుడు త్వరగా వస్తున్నాడు, సిద్ధపడిన సంఘాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఆయన జీవగ్రంథంలో నీ పేరు లేదా విడవబడతావు. భయంకరమైన శ్రమలు 7 సంవత్సరములు ఉంటుంది. ఆ 7 సంవత్సరముల శ్రమ తర్వాత ప్రభు తానే దిగి వస్తాడు. 1000 సంవత్సరములు ఈ భూమిని పరిపాలిస్తాడు. 1000 సంవత్సరముల భూమిని పరిపాలించిన తర్వాత మహాసింహాసనము ముందు మహా తీర్పు ఉంటుంది. దాని తర్వాత ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో అగ్నితో మండు గొండంలో పడవేయబడతారు. ఎవరి పేరైతే జీవగ్రంథంలో ముద్రించబడ్డాయో దేవునితో పాటు అలంకరించబడిన యెరూషలేము వలె నూతన భూమి నూతన ఆకాశంలో దిగి వచ్చి జీవిస్తారు. అడిగేది ఒకటే, ఈ భూమి తాత్కాలికము, ఈ భూమి నాశనమైపోతాం ఖాయం. దేవుడే చెప్పాడు. ఈరోజు ఉన్న తరం చెప్పచ్చు, జరుగుతున్న స్థితిగతులు అన్నీ చూసినప్పుడు ఎంత దేవుని రాకడ సూచనలకి ఈ నాశనానికి భూమి ఎంత సిద్ధపడి ఉంది అనేది నిశ్చయంగా చెప్పచ్చు. కానీ దేవుడు కోరదు ఒకటే, అయ్యా ఈ శపితమైన భూములను ఉండద్దు ఇంకా. ఎందుకంటే బైబిల్లో తెలియజేయబడుతుంది, దుష్టత్వం ఈ భూమి పైన అధికమైనప్పుడు, నెఫీనీల అధికమైనప్పుడు, నెఫీనీల సంతానం అధికమైనప్పుడు, ఈ అపవాది అనుచరులు పడిన దోతల సంబంధాలు అధికమైనప్పుడు దేవుడు ఏం చేశాడు? భూమిని అంతా నీటితో జల ప్రవాహంతో కొట్టివేశాడు. కొట్టివేసి హీ గేవ్ ఎ రీస్టార్ట్. కానీ ఇప్పుడు మరలా సొదొమ దినాల్లాగా ఉంటాయంట, భయంకరమైన పరిస్థితులు ఉంటాయంట. దేవుడు ఇంకా దీన్ని కుడతలో ప్రయోజనం లేదు, ఈ భూమి మొత్తం తీసిపడద్దాం. ఎందుకంటే ప్రకటన చదువుకుంటూ వస్తాం, తర్వాత భూమి దాంట్లో ఉన్న వాళ్ళందరిని అప్పచెప్పేస్తుందంట, పారిపోతారంట. సముద్రము దాంట్లో ఉన్న మృతులైన వాళ్ళందరినీ అప్పచెప్పేసి పారిపోతారంట. బేసిక్గా ఈ పంచభూతములు లైమ్ అయిపోయే రోజు వస్తుంది. అంటే భూమి అంతా నాశనం అయిపోతుంది. పాతాళం అగ్నితో మండు గుండంలో పడవేయబడుతుంది. ఇంకా పాతాళం అనే స్థలమే లేదు. బేసిక్గా చెప్పాలంటే సెంట్రల్ జైలు అన్న మాటే లేదు. దట్ సింపుల్ ఇట్ ఇస్. సో అపవాది వాడు అనుచరులు అందరూ పడవేయబడుతున్నారు అగ్నితో మండు గుండంలో. దేవుడు నూతన భూమిని చేస్తున్నాడు, నూతన ఆకాశాన్ని చేస్తున్నాడు. నూతన భూమి ఆకాశం చేసి పరిశుద్ధంగా ఘనంగా దేవుడు చేసి, ఎవరైతే జయించారో, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే గొర్రెపిల్ల రక్తము ద్వారా ముద్రించబడ్డారో వారు మాత్రమే అలంకరించబడిన యెరూషలేముగా దిగి వస్తాం చూస్తున్నాం. దట్ ఈస్ ద ఫినాలే. అది ఎవ్వరు మార్చలేరు. మీరు అడిగితే ఐ సే ద జర్నీ ఈజ్ అ లాంగ్ వే టు గో. ఎందుకు లాంగ్ వే టు గో అని చెప్పనా? ప్రభు 1000 సంవత్సరములు వెళ్తాడంట. కానీ ఈరోజు నీ బ్రతుకులో నువ్వు చేసే నిర్ణయంను బట్టి, నువ్వు జీవించే విధానాన్ని బట్టి, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో దానిని బట్టి నువ్వు ఎక్కడ ఉంటావో తెలియజేయబడుతుంది. ఇదిగో, యాజ్ ఐ ఫినిష్, యు సీ, గాడ్ వాంట్స్ యువర్ వర్షిప్, డెవిల్ వాంట్స్ యువర్ వర్షిప్. హూ డూ యూ వర్షిప్? ఐ లీవ్ ఇట్ టు యూ. హూ డూ యూ వర్షిప్? యెహోషువ అంటాడు, మీరేం చేస్తారో ఈనాడు మీరు నిర్ణయించుకోండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. హీ హాస్ డిసైడెడ్, నేను నా ఇంటి వారు యెహోవా చేస్తాను, మీ ఇష్టం మీదే. ఈరోజు ద సేమ్ థింగ్ ఐ లీవ్ ఇట్ టు యూ. హూ డూ యూ వర్షిప్? ఐ చూస్ టు వర్షిప్ క్రైస్ట్. హూ డూ యూ వర్షిప్? వర్షిప్ ఇస్ నాట్ జస్ట్ సింగింగ్ సాంగ్స్, సాక్రిఫిషియల్ లివింగ్. బలి లేనిది ఆరాధన లేదు. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకుని నీ చేతులు ఎత్తి దేవాన్ని ఆరాధిస్తాం ప్రారంభిస్తావు, అగ్ని దిగుతాం చూస్తావు. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. యు వాంట్ గ్లోరీ? సరెండర్. యు వాంట్ గ్రేట్ ఆనర్? సరెండర్. యు వాంట్ గాడ్ టు మేనిఫెస్ట్? సరెండర్. సరెండర్ ఇస్ ద కీ. దయచేసి అందరూ లేచి నిలబడదాం.
దయచేసి అందరు లేచి నిలబడి, ఈ సమయము ఇదిగో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయము పరిశుద్ధాత్ముడు నిన్ను తాకాలని ఆశపడుతున్నాడు. ఈ సమయం పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించాలని, బలపరచాలని ఆశపడుతున్నాడు. నిత్య జయము, నిత్య రాజ్యము, నిత్య రాజ్య వారసునిగా దేవుడు జీవింపజేయాలని చూస్తున్నాడు. దేవుడు కోరేది ఒకటే, నీలో ఆయన కార్యం ఘనంగా జరిగించాలని. ఇదిగో ఇక్కడ ఉన్నవారు, నీవు ఎవరిని ఆరాధిస్తున్నావో నీ నోటి ద్వారా చెప్పి చూద్దాం. ఎవరిని ఆరాధిస్తున్నావు చెప్పగలవా? మౌనంగా ఉన్నవాడు స్వార్థము. Quiet person is showing I can't, I will not means rebel, I don't surrender. దేవుని రాజ్యంని గణపరచని ప్రతి ఒక్కడు అపవాది రాజ్యాన్ని గణపరుస్తున్నాడు. నేను మౌనంగా ఉన్నాను కదా, కాదు. మౌనంగా ఉంటాను ఈజ్ ఈక్వల్ టు మౌనమా అంగీకారం. దేనికి? అపవాదితో అంగీకరిస్తున్నావు. ఐ వాంట్ యూ టు వర్షిప్ గాడ్. ఎక్కడ ఈ సమయంలో మీ చేతులు ఎత్తి దేవుని చేతులకు సమర్పించుకుని, ఇదిగో ప్రభువా, దేవా, నేను నీ సొత్తుగా బ్రతకాలని ఆశపడుతున్నా, నేను నీ బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నా, నేను నిన్ను సేవిస్తానికి నిర్ణయించుకున్నాను, నేను నీ కొరకే బ్రతుకుతానయ్యా, నేను నీ రక్తం ద్వారా ముద్రించబడాలి ప్రభా, నీ రక్తము నా పైన ఉండాలి, నీ రక్త ప్రోక్షణ నా పైన ఉండాలి, నా జీవితం పైన నీ రక్తం ఉండాలి, నీ రక్తముతో నీ ముద్రించబడాలి, నా నొసట మీద నీ రక్తము, నా జీవితం పైన, నా దేహం పైన నీ రక్తము, నా తలంపులు పరిశుద్ధపరిచేయ్యా, నా క్రియల్ని పరిశుద్ధపరిచేయ్యా, నీ అగ్నితో నన్ను కాల్చి పరిశుద్ధపరిచేయ్యా, నా జీవితం నీకు అంగీకారంగా చేయ్యా, నా క్రియలు నీ మహిమ కొరకే, నేను ఏది చేసినా నీ మహిమ కొరకే, నేను ఏది జరిగించినా నీ మహిమ కొరకే, నీ మహిమార్థమై నేను బ్రతకాలి ప్రభా, నీ మహిమార్థమై నేను జీవించాలయ్యా, నీ మహిమార్థమై నేను జీవిస్తాను ప్రభా. ప్రకటించు. సరెండర్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సరెండర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు దేవుని దగ్గర సమర్పించుకో. ఇదిగో చెప్పు, ప్రభా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను ప్రభా, నా సమస్తం నీ దగ్గర సమర్పిస్తున్నాను ప్రభా, నేను ఉన్న పాటను నీ దగ్గర సమర్పించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నా జీవితం నీ మహిమ కొరకు నిలబెట్టు, నా జీవితం నీ మహిమార్థమై నిలబెట్టు. నీ రాయబారిగా నేను నిలబడాలి, నీ రాజ్యం నిమిత్తమని నేను నిలబడాలి ప్రభా. నువ్వు మధ్య ఆకాశంలో వచ్చిందంటే నేను ఎత్తబడాలి ప్రభా, నేను విడబడకూడదు, నేను ఎత్తబడాలి. జీవ గ్రంథంలో నా పేరు ఉండాలి ప్రభా. ఇదిగో నీ ఇంకా అన్సర్టనిటీ మీలో ఉంటే, నిశ్చయత లేని స్థితి మీలో ఉంటే అడుగు, నీ రక్తంతో నన్ను కడుగు. ఇదిగో ఈరోజు మరొకసారి అడుగుతున్నాను, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. నీకు ఆయాస కలిగిన మార్గములు, మాటలు, క్రియలు, కార్యాలు, చూపులు, ప్రవర్తన ఏదన్నాలో ఉన్నట్లయితే నన్ను క్షమించు. ఇప్పుడు ప్రభా, నేను విడిచి నేను ఎక్కడ పోగలుగుతాను? నువ్వు లేకపోతే నేను ఏం చేయగలుగుతాను? నువ్వు కాకపోతే నా జీవితం ఏంటి ప్రభా? ఇదిగో నిన్ను నమ్మి ఉన్నాను, నన్ను వాడుకోయ్యా, నీ మహిమార్థమే వాడుకోయ్యా, నీ సొత్తుగా వాడుకో ప్రభా, నీ సాక్షిగా వాడుకో ప్రభా, నీ బిడ్డగా వాడుకో ప్రభా. నీ అధికారంతో నన్ను నింపయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా. సర్వశక్తిమంతుడైన దేవా, ఇదిగోనయ్యా, ఇక్కడ నిల్చున్న ప్రతి ఒక్కరిని చూడు, ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు, సమర్పించుకుంటున్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని నీ ఆత్మకార్యాన్ని జరిగించు, ప్రతి ఒక్కరిని విడుదలను దయచి ఈ రోజు నుండి బ్రతుకుల్లో ఒక శక్తిని చూడాలయ్యా, నీ ఆత్మశక్తిని అనుభవించాలయ్యా. ఒంటరి వారికి ఇక్కడ ఎవరు ఉండకూడదు ప్రభా, ఒంటరితనాల్లో ఇక్కడ ఎవరు బ్రతకూడదు ప్రభా. నా వల్ల కాదన్న మాట ఇక్కడ ఏ నోట్లో ఉండడానికి వీల్లేదు. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యమే దేవా. నీ మహిమార్థమై గొప్ప కార్యాలు చేయాలయ్యా, నీ సాక్షిగా బ్రతకాలి ప్రభా. నీ కొరకు శక్తి లోపము లేకుండా పోరాడే జీవితాన్ని దయచేయ్యా దేవా. ఇక్కడ పీకితనమని ఎవరిని వెళ్తానికి వీల్లేదు దేవా. గతంలో చేసిన కార్యాలు, నిన్ను ఎరుగుతానికి ముందు చేసిన కార్యాలు, ఒప్పుకుంటానికి ముందు చేసిన కార్యాలు, నీతో నిబంధన చేస్తానికి ముందు చేసిన కార్యాలు దేవా, నీ సన్నిధిలో ఒప్పుకున్న పాపములు ఎక్కడ అపవాది నీ ప్రజల మనసులోకి అయ్యా మోసపరుస్తూ, బెదిరిస్తూ, అయ్యా మరలా బానిస స్థితిలోకి ఎవరిని ఉంచడం వద్దు ప్రభా దేవా. బానిస ఆత్మ కాదయ్యా మాకు ఇచ్చింది, దత్తపుత్ర ఆత్మ ప్రభా. వీఆర్ యువర్ చిల్డ్రన్ లార్డ్, వీఆర్ యువర్ చిల్డ్రన్. ఎంతమంది నమ్మగలుగుతారు చెప్పండి, చేతులకి చెప్పండి, నేను నీ బిడ్డనయ్యా, నేను నీ కుమారుని, నేను నీ కుమార్తెని. ధైర్యంగా చెప్పు. దేవుడికి మనవలు మనవరాలు లేరు, కుమారులు కుమార్తెలు ఉన్నారు. చెప్పండి, నేను నీ కుమార్తెని. ప్రకటించు, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. సర్వోన్నతుడైన దేవుని బిడ్డను నేను,
సర్వోన్నతమైన దేవుని కుమారుని నేను, సర్వోన్నతమైన దేవుని కుమార్తెని నేను అమూల్యమైన రక్తం ద్వారా కడగబడిన విమోచించబడిన వ్యక్తిని నేను. ప్రకటించు. క్రీస్తు రక్తము నన్ను దేవుని బిడ్డగా మార్చింది. క్రీస్తు రక్తము నన్ను దేవుని బిడ్డగా మార్చింది. పరిశుద్ధాత్మ ఆలయముగా నేను జీవిస్తాను. పరిశుద్ధాత్మ ఆలయముగా నేను బ్రతుకుతాను. నా దేహము పరిశుద్ధాత్మ ఆలయము. ధైర్యంగా ప్రకటించు. పరిశుద్ధాత్ముడా, నీవే మమ్మల్ని అందరినీ నడిపించాలయ్యా. నీవే మమ్మల్ని అందరినీ బలపరచాలయ్యా. మా అందరిలో పరిశుద్ధాత్ముడా నీవే కార్యములు జరిగించాలయ్యా. పునరుత్థానపు శక్తిని బలపడుతున్న పరిశుద్ధాత్ముడా, పునరుత్థానపు కార్యాలు మాలో చూడాలి. పాపానికి నో, లోకానికి నో, లోకపు పాపపు కార్యాలకి నో, చెడుతనానికి నో, అబద్ధానికి నో, మోసానికి నో, అన్యాయానికి నో. నీతి ఎస్, క్రీస్తుకి ఎస్, శిలువ మోసానికి ఎస్, క్రీస్తు కొరకు శ్రమ పడతానికి ఎస్. ఎందుకంటే మా దేవుడు నమ్మదగిన వాడు. శ్రమ పొందినాను గొప్ప దేవుని ఇస్తాడు, గొప్ప హెచ్చింపునిస్తాడు. ఇదిగో ప్రభా, నీ కొరకు రోషంతో నిలబడతాం ప్రభా. మమ్మల్ని విడిచిపెట్టద్దు, మమ్మల్ని విడిచిపెట్టద్దు. ఇక్కడ ఎవరిలో ప్రభా అపవాది దాడి చేసి అతనికి వీలు. ఐ ప్రే ద స్పిరిట్ ఆఫ్ రెవరెన్స్, దైవ భయముతో నీ బిడ్డలం అనేది గుర్తెరుగుతూ, క్రీస్తుతో నిబంధన చేయబడిన మేము క్రీస్తు భార్య అనేది గుర్తెరుగుతూ పరిశుద్ధంగా వీఆర్ కమిటెడ్ టు జీసస్ క్రైస్ట్. వీఆర్ కమిటెడ్ టు జీసస్ క్రైస్ట్. జీసస్, వీఆర్ కమిటెడ్ టు యూ లార్డ్. వీఆర్ యోర్స్. యేసు ప్రభా, మేము నీ సొత్తయ్యా. ధైర్యంగా చెప్పండి, యేసయ్యా నేను నీ సొత్తేసయ్యా, నేను నీ సొత్తేసయ్యా, నేను నీ సొత్తు. ఇదిగో ప్రభా, నీ సొత్తుని అపవాది చేతుల్లో విడిచిపెట్టావు కదయ్యా. నీ సొత్తుని బంధకాల్లో విడిచిపెట్టావు కదా ప్రభా. నీ సొత్తుని అపవాది మోసపరుస్తానికి ఎంతనికి విడిచిపెట్టావు కదా ప్రభా. నీ వెలుగు మా జీవితంలో ప్రకాశింపజేయి. నీ శక్తి మా జీవితంలో ప్రకాశింపజేయి. నీ సన్నిధి మా తోడులో దయచే, మా తోడు దయచే. నీ ఆత్మతో మమ్మల్ని అందరూ అభిషేకించు. అగ్ని మా పైన ఉండాలయ్యా, అగ్ని మా చుట్టూ ఉండాలయ్యా. నీ అగ్ని దూతలు మాకు కావాలి ఉండాలి ప్రభా. ఇదిగోనయ్యా, ఈరోజు మేము నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే సేవిస్తున్నాము, నీ కొరకే ఉన్నాము అన్న మాటని ప్రకటించునగా ఈరోజు ఇక్కడ నుండి బయటికి వెళ్ళేవారు నీ సన్నిధితో వెళ్ళాలి ప్రభా. ఇదిగో ఈ ప్రకటన గ్రంథం ధ్యానిస్తూ మేము ఒకటే చెప్పగలుగుతాం, నీ రాకడ సమీపంగా ఉంది. నువ్వు వచ్చేటప్పుడు మేము ఎత్తపడటానికి సిద్ధపడుతున్నాం దేవా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నిశ్చయిత దయచే. నీవు ఎప్పుడు వచ్చినను ఎత్తబడతాను అన్న నిశ్చయిత దయచే. నువ్వు వచ్చేటప్పుడు నీ రాజ్యంలో ఉండాలి. ఈరోజు నీ రాజ్య రాయబారిగా మేము నిలబడుతున్నాం అనేది ప్రకటించడగా మా జీవితంలో ఏది తక్కువ కాకుండా, ఏది లోటు కాకుండా అన్నీ నువ్వే చూసుకోమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.